and these are my family photo. This is my shooting area and ఇది అండ్ ఒక డైలాగ్ ప్రిపరేషన్ చేసుకుంటా అండ్ క్రియేట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తా. ఏ పని ఉన్నా మనమే చేసుకోవాలి. చాలా అంటే చాలా కష్టపడ్డా నేను. వెల్కమ్ బ్యాక్ టు ద రిట్ రాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు అయితే మా హోమ్ టూర్ తీయబోతున్నాం మామ. ఇక నా హోమ్ ఎలా ఉంటుంది, ఏది ఎట్లా ఉంటుంది అండ్ నేను మా హోమ్లోనే కొన్ని రీల్స్ ఇస్తా. ఆ రీల్స్ ఎక్కడ తీస్తా, ఎట్లా తీస్తా అండ్ నాకు ఏ ప్రాపర్టీ లేదు, నా షూటింగ్ ఏరియా ఎట్లా ఉంటుంది అన్నీ చూపిస్తా. వీడియో లాస్ట్లో చూడండి అండ్ కొంచెం మీరు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? కామెంట్ చేయండి నచ్చితే. ఓకేనా? లెట్స్ గో. అండ్ ఇదే మై హోమ్. అండ్ ఫస్ట్ ఇండోర్ చూపిస్తా, ఆ తర్వాత మన అవుట్డోర్కి వెళ్ళిపోదాం. అండ్ ఇస్ మై 1 రూమ్ అండ్ సెకండ్ రూమ్ 2 బెడ్రూమ్స్ అండ్ దిస్ మై కిచెన్ అండ్ ఇదంతా హాల్ అనుకోండి. అండ్ ఇక మన షూటింగ్ ఏరియా చూపిస్తా. ఫస్ట్ రూమ్ చూపిస్తా. అండ్ దీస్ ఆర్ మై ఫస్ట్ రూమ్. ఇక మాకు ఉన్నది 2-3 రూమ్సే కాబట్టి సామాన్ అంతా ఒకదాంట్లో చదువుకుని ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఫోటో ఫ్రేమ్స్. అండ్ మా తమ్ముంది 2, మా తమ్ముని 1 నాది. అండ్ దీస్ ఆర్ మై ఫ్యామిలీ ఫోటో. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అండ్ నేను. మా నాన్న అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడు. అండ్ దీస్ ఆర్ మై డాడీ. హలో నాన్న. అండ్ దీస్ ఆర్ మై ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఇలా ఉంటుంది. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా, సామాన్ ఎక్కడ పడితే అక్కడనే ఉంటుంది, ఎంత చదివినా మళ్ళీ అట్టనే అవుతుంది. ఇంతే ఉంటుంది అనుకుంటా. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ప్రతి ఒక్కరు ఇంతే ఉంటుంది. సో లైక్ ఇవన్నీ మనకు కామన్ అనుకో, అంతేనా? ఓకే, లెట్స్ గో టు సెకండ్ రూమ్. అండ్ దీస్ ఆర్ ఆల్ హాల్ అండ్ ఈజ్ మై కిచెన్. ఈ కిచెన్ అంటే ఏముంటుంది, మొత్తం బౌల్ అని ఉంటాయి. ఇక మా అమ్మ అయితే నా కోసం కర్రీ చేస్తుంది. అండ్ లెట్స్ గో టు నెక్స్ట్ రూమ్. అండ్ దిస్ ఈజ్ మై షూటింగ్ ఏరియా. అండ్ ఇది మాకు స్టోర్ రూమ్ అనుకోండి. ఇక ప్రతి సామాన్ ఒకటి అంతా దీనిలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను అసలు మీరు వీడియోలలో చూసుకోవచ్చు. అండ్ నాకు ఎలాంటి లైటింగ్ కానీ ఏం లేదు కాబట్టి ఇక్కడనే ఇదే సన్లైట్ తోటి నేను తీస్తా. అండ్ ఇక్కడి నుంచి సన్లైట్ ఫోకస్ వస్తుంది. సో నేను ఇట్లా వీడియోలో అయితే తీస్తా. అండ్ ఒక డైలాగ్ ప్రిపరేషన్ చేసుకుంటా అండ్ క్రియేట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే వీడియోలో స్టార్ట్ చేస్తా. అండ్ సెకండ్ లొకేషన్. అండ్ ఈ కిటికీలు మోసేస్తాయి. లెట్స్ గో టు సెకండ్ లొకేషన్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే ఇక్కడ లైట్ ఉంటుంది. సో నేను ఈ లైట్ అయితే తీసుకొని ఈ లైట్ ఫోకస్ తోటి ఇక్కడి నుంచి ఇక్కడ వీడియోలు తీస్తాను. లైక్ ఎలా అంటే లైక్ ఇలా లైట్ ఫోకస్ అని నాకు పడుతుంది. ఈ తలుపులు అయితే క్లోజ్ చేసుకొని అండ్ ఆ లైట్ తోటి ఈ ఫోకస్ తోటి వీడియో తీస్తుంది. ఇది కొంచెం బ్రైట్గా వస్తుంది. ఇక నా ఫోన్ కూడా ఆండ్రాయిడ్ కాబట్టి నాకు ఐఫోన్ అంత బడ్జెట్ లేకుండే. సో ఇలా లైటింగ్ తోటి, బయట లైటింగ్ తోటి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. అండ్ ఇదైతే మా స్టోర్ రూమ్. అండ్ ఇక్కడ సేమ్ ఇంతే ప్లేస్ ఉంటుంది మాకు. ఇదే లొకేషన్లో నేను ఇక్కడ రీల్ తీస్తా. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఎటు చూసిన బ్యాక్గ్రౌండ్ అంతా వీడియోలో మంచిగా కనిపించేది అని. సో ఇక్కడ నుంచి తీస్తా. అండ్ ఇక వీడియోలో కూడా మీరు బాగా సపోర్ట్ చేస్తారు. ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని కంపల్సరీ కోరుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మన అవుట్డోర్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక అవుట్డోర్కి అయితే వచ్చేస్తే ఇదే నా బైక్. ఈ బైక్ గురించి ఒక సపరేట్ వీడియో తీస్తా. అది మీకు ఈ బైక్ ఎలాగ ఉన్నాను, ఏంటిది, అసలు ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఒక బైక్ ఎట్లా ఉంటాడని నేను ప్రతి ఒక్క స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కంపల్సరీ వీడియో ముందు పోస్ట్ చేస్తా. అండ్ అదైతే మాకు వాటర్ ట్యాంకర్, లైక్ నల్లకుండే అంటారు, అది కొంచెం మంచిగా ఉండాలని చెప్తా. అండ్ ఇదైతే మా స్టెప్స్ పైకి వెళ్ళడం. అండ్ దిస్ వన్ బాత్రూమ్. అండ్ దిస్ ఈజ్ మై పార్క్. అండ్ ఇదంతా సమ్మర్ సీజన్లో బాగుంటుండే కానీ ఇప్పుడు ఇక వర్షాకాలం కదా, సో లైక్ దట్ మొత్తం గడ్డి మొలిచింది. అది అంత ఏరియా. సో ఈ జామ చెట్టు చిన్నప్పుడు నేను ఎంతో ప్రేమ కొద్ది తెచ్చి పెంచిన, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. ఇంతకుముందు మొన్ననే అయిపోయింది. ఇక రిలేటివ్స్ వచ్చిన జరిగింది, అందరూ మంచిగా తెంపుకున్నారు, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ చెట్టు వల్ల హ్యాపీగా ఫీల్ అయిందంటే ప్రతి ఒక్కరు ఈ చెట్టు వల్ల. అండ్ ఇక మనం టెర్రస్ పైకి వచ్చేస్తే దీస్ అవర్ టెర్రస్. అండ్ మాకు కూడా రోడ్డుకు దగ్గర ఉంటుంది మా ఇల్లు. ఇవరకు ఫస్ట్లో చూపించాను కదా, ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది.
చుట్టూ ఒక 10 ఇళ్ళే ఉంటాయి, అంతకు ఎక్కువ ఉంటాయి. అండ్ వెనక మొత్తం పొలాలు ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఇంకొక లొకేషన్ చూపిస్తా. అండ్ నా ఫస్ట్ రీల్ స్టార్ట్ చేసింది అక్కడనే. అండ్ దిస్ ఆర్ స్టెప్స్. అండ్ ఇక్కడ ఎట్లా తీసిలా అనుకుంటున్నా, లైక్ ఈవినింగ్ టైంలో సూర్యుడు ఇక్కడికి వస్తాడు, అట్లా ఫోకస్ అనేది ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ నేను ఎట్లా చూపిస్తా, ఇట్లా కూర్చొని రీల్ తీస్తాను. కావాలంటే మీరు ఫస్ట్ రీల్కి వెళ్ళి చూడండి, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. ఇక్కడనే స్టెప్స్, అండ్ అక్కడి నుంచి సన్ ఫోకస్ నా ఫేస్ మీద పడుతుంది, కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, అండ్ వీడియో తీస్తాను. ఇది మన మిడిల్ క్లాస్ లైఫ్ అంటే. అండ్ ఇదంతా చుట్టూ అదే ఉంటుంది, మాకు చుట్టూ పొలాలే. అండ్ పొలాలు అప్పుడు మంచి ఫీల్ ఉంటుంది అమ్మమ్మ. నైట్ టైం ఒక్కొక్కసారి ఇక్కరాక నెమలీలు, ఒక్కొక్కసారి ఈరాక కూడా వచ్చినాయి నెమలీలు నైట్ టైం. అండ్ అదంతా ఫారెస్ట్ ఉంటుండే ఒకప్పుడు, ఇప్పుడు అది లేదు, అంత పొలాలు చేశారు అనుకో. అండ్ ఒక్కొక్కసారి వర్షం పడి బాగా వస్తుంది, అటు ఆ వైట్ బంగ్లా ఆఫ్టర్ ఒక వాగు పోతుంది, చిన్న కాలువ. ఒకసారి వర్షాలు బాగా వచ్చి నీళ్ళు అన్ని ఇదంతా నిండుతాయి, ఇదంతా నీళ్ళు నిండుతాయి. అప్పుడు మీకు వీడియో తీసి కంపల్సరీ పోస్ట్ చేస్తా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అంతా. ఇక మేము కూడా అప్పుడప్పుడు ఈ టెర్రస్ పైన ఫోటోలు దిగుతాం, ఒకసారి పోస్ట్ చేస్తాం. అండ్ మాకు కూడా ఏ డిస్టర్బెన్స్ అనిపించదు. ఒకసారి ఈడ ఫోటోలు దిగుతాం, అక్కడ ఫోటోలు దిగుతాం. సాయంత్రం టైంలో మంచిగా ఉంటుంది వ్యూ. అండ్ మా ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్తున్నా, బ్యాక్ సైడ్ వెళ్ళాక మీకు వీడియో తీస్తా. అండ్ దిస్ అవర్ మై బ్యాక్ సైడ్ హౌస్. ఇదంతా ఇది ఒకప్పుడు నా చిన్నప్పటి సైకిల్, మీకు తెలుసుగా, సైకిల్ వాడి ఇంటి వెనకనో లేదంటే ఇంటి పక్కనో పెట్టేయడం మనకు అలవాటే కదా. అండ్ ఇదంతా మా డాడీ చెట్లు వేయించడానికి అంతా చేసింది, కానీ చెట్లు బాగానే పెట్టినాం, చెట్లు తప్ప అన్నీ మోస్తున్నాయి, గడ్డంతా మోస్తుంది. ఏం చేస్తాం, వాటర్ వేసినాం, ఏది పెరుగుతలేదు, లైక్ అంతా గడ్డి మోసింది, మళ్ళీ తీసేయాలి. ఇక మనం మిడిల్ క్లాస్ తెలిసింది కదా, ఏ పని ఉన్నా మనమే చేసుకోవాలి, ఏదన్నా మనమే చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కూడా ఒక వీడియో తీసిన మొన్న ఇక్కడ, లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ వెనుక ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వీడియోలు తీసిన కానీ అది కూడా పోస్ట్ చేస్తాం, ముందు పోస్ట్ చేస్తాం. అండ్ ఇక నెక్స్ట్ ఎక్కడ చూపాలంటే ఇక మా జామ చెట్టు గురించి మాట్లాడుకోవాలి. ఏదో చిన్నప్పుడు నర్సరీలు ఇస్తులంటే ఇష్టం కొద్ది తెచ్చి పెట్టినామమ్మ. అండ్ దాని పక్కపండి కూడా ఇంకోటి చిన్నది కనిపిస్తుంది మీకు అక్కడ. ఈ గడ్డి బాగుంది కాబట్టి దానిలా కనిపించే సరిగ్గా. ఈ చెట్టుకు ఒక్కొక్కసారి కాసి మొత్తం కింది రాక రాలేమమ్మ చెట్లు. లైక్ ఎలా అంటే ఇట్లా ఇవన్నీ కిందికి ఇట్లా రాలినాయి, అంత కాయ కాసినాయి. పండ్లు అంత స్వీట్ ఉంటుంది తెలుసా మామ, అంత స్వీట్ ఉంటుండే. ప్రతి ఒక్కళ్ళు మేమైతే ఇక ఒక్కొక్కసారి కాస్తే మొత్తం చెట్టు కిందనే ఒక కుర్చేసుకొని కూర్చొని అవే తినుకుంటూ ఒక రోజంతా గడిపిన మామని. అట్లా కాసినాయి, ఎంత తిన్నా పొడవలే. కానీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సీజన్ అప్పుడు మంచిగా తీసి అన్న అయినాక ఒకసారి వీడియో తీసి పెడతాం. నేను మా నల్లకుండికి గురించి చెప్పాలంటే వీళ్ళైతే మాకు పుష్కలం మామ. ఒక్కొక్కరు వాటర్ ట్యాంకర్ పెట్టుకుంటారు బంగ్లాల మీద, కానీ మాకు అవసరం లేదు, మాకు వాటర్ ట్యాంకర్ అవసరం. ఫుల్ అయితే ఫుల్ ఉంటుంది నిండా. ఇప్పటికంటే ఇప్పుడు 12 అవుతుంది టైము, ఇంకా వాటర్ ఫుల్ వస్తాయి మాకు. అండ్ ఇది రోజ్ ఫ్లవర్ చెట్టు. మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక్కోలే, అది కూడా మా మమ్మీ ఒక్కతే, కానీ చెట్టు అయితే పెట్టింది. అది రోజు పూసి చెట్టు నిండా అయితే ఫ్లవర్, కానీ ఓళ్ళు పెట్టుకోం. మా అమ్మ కూడా ఏదో ఒకటి పెట్టుకుంటుంది, చెల్లద్దు అంటుంది అంతే. ఇక చెట్టుకి అయితే ఫుల్ అంటే ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు వీడియో చూపిస్తాం. అండ్ చూడండి, ఇవన్నీ ఫ్లవర్స్, అవి పూసి అవి మళ్ళీ ఊసిపోడు అది జరుగుతుంది. రొటీన్ రిపీట్ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. కాస్తాయి పడిపోతాయి అయితే పోతాయి. అండ్ దిస్ మై బ్రైడర్. దీన్ని కొనడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను నేను. ఇక కష్టం అంతా ప్రతి ఒక్క వీడియో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను మీకు. ఆ వీడియోలో అప్పుడు ఈ బండి కోసం, ఆ బండి ఎట్లా కొన్నా అన్నీ ఒక వీడియో పోస్ట్ చేస్తాం. అండ్ ఇంకొక లొకేషన్ దగ్గరికి వెళ్దాం మనం, ఇంటి లెఫ్ట్ సైడ్కి, లైక్ రోడ్ సైడ్. అండ్ దిస్ సైడ్ మాకు చుట్టూ అంటే ఏ లొల్లి వెళ్ళామమ్మ, చుట్టూ గోడ ఉంది కాబట్టి ఏ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇదే గేట్ పెట్టిద్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ లేకుండా ఆగిపోయాం. అండ్ దీస్ ఆర్ రోడ్స్, సిస్ రోడ్. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ రోడ్ కనిపిస్తుంది, అది మెయిన్ రోడ్ అనుకో. ఇక మా విలేజ్ ఎక్కడంటే నాచిపల్లి మామ, కొండాట దగ్గర. ఇక కొండాట గుట్ట మీదకి పోయేటప్పుడు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే
మొత్తం మా నాచుపల్లి కనిపిస్తుంది. ఈ నాచుపల్లి కూడా బాగుంటుంది. అండ్ నాచుపల్లిలో కొన్ని లొకేషన్లు ఉన్నాయి. అండ్ కంపల్సరీ నీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇదే వీడియో మామ. ఇక ఈ హోమ్ టూర్ ఎలా అనిపించిందో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకుండా మామ. ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటా మరి. బాయ్.